వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. దోస్తులు, మన సబ్స్క్రైబర్ లో ఒక సిస్టర్ ఏమని కామెంట్ చేసిందంటే, పెంటక్క ఈ సిరీస్ అనేది డిస్కంటిన్యూ చేయకుర్రి, అంటే ఆపేయకుర్రి, డిఫరెంట్ కంటెంట్ ఏం వద్దు, మాకు ఇదే కంటిన్యూ కావాలి, డైలీ 2 వీడియోస్ కావాలి అని కామెంట్ చేసింది. నేను మా బాధను అర్థం చేసుకో అక్క, ఎందుకంటే చాలా మంది అందరూ ఈ సిరీస్ ని నచ్చాలి అని లేదు కదా, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చలేదు. నచ్చనోళ్ళు వేరే సిరీస్ తీసుకురండి పెంటక్క అని కొంతమంది కామెంట్ చేసిరు. ఇక ప్లీజ్ దోస్తులు, మార్నింగ్ వీడియో మీకోసం అందరి కోసమేమో మార్నింగ్ ఈ వీడియో తీసుకొస్తాము, ఇంకా అట్లాంటి డిఫరెంట్ కంటెంట్ తోని ఇంకో వీడియో ఈవినింగ్ తీసుకొస్తాం. కాబట్టి ఇది చూడండి, అది చూసి రెండు చూసి ఎంజాయ్ చేయండి. దేనికి ఓటింగ్ ఎక్కువ వస్తుందో అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం దోస్తులు. మా బాధను అర్థం చేసుకోరు, ఎందుకంటే వ్యూస్ అనేది కొంతవరకే వస్తున్నాయి దోస్తులు. వ్యూస్ పెరగాలంటే కొంచెం కొత్త కొత్తగా ట్రై చేస్తే కనుక పెరుగుతాయి. కాబట్టి ప్లీజ్ దోస్తులు, అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇది స్టార్టింగ్ నుంచి పార్ట్ 1 నుంచి చూసిన వాళ్ళ వరకు అయితే ఈ సిరీస్ అనేది అర్థమవుతుంది, చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక మధ్యలో వచ్చిన వాళ్ళు కొత్త కొత్త సబ్స్క్రైబర్లకు ఏం అర్థం కాక ఏముంటది, ఇక మధ్యలో వచ్చినాము మాకు ఏం అర్థమైతే లేదు, స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ రావాలా అని అట్లా బాధపడతారు. అందుకే ఇక గాల బాధను మా బాధను అర్థం చేసుకుంటా అనుకుంటాము దోస్తులు. ఈ వీడియో సిరీస్ అయితే మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ వీడియో వేరేది కంటిన్యూ చేస్తాము. ప్లీజ్ దోస్తులు, వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేయడం, అట్లనే హై పాయింట్స్ కూడా చాలా ముఖ్యమండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే వద్దు పార్ట్ 57 అన్నమాట. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సత్తులు ఉన్నారు సాయి తోట్ల, మరి ఆడుదాం అసలు పాడుదామా. అదేంది, ఈ ముసల్దానికి శీఘం రాదు, ఏం రాదు. ఈ మధ్య ఏమైనా శీగాలుగుతంటే ఊరంతా తెలుస్తటాగో, నెత్తంతా ఈర పోసుకుంటుంది, తెల్ల చీర కట్టుకొని తిరుగుతుంది. ఏం చేయాలి ఈ ముసల్దాంతో, మందిని భయపట్టిస్తట్టే ఉంది. ఓ కనకవ్వ, ఎవరే అది? ఆ కవిత, బాగున్నవానే పొల్లా? ఆ బాగున్న ముసలవ్వ, నువ్వు బాగున్నవానే? బాగున్న బిడ్డ, ఓ గిట్లు నా కంటికి కనిపిస్తున్నా కదా, చాలా దినాలు అవుతుంది, పొల్ల కనిపిస్తలేవు, ముఖమే బంగారమైనది కదా, ఏమైంది? ఇంతకించి బయటికి వెళ్తలేవా? ఎక్కడ కూలి పనులకు పోతలేవా ఏంది? లేదవ్వా, పిల్లల చేపటికి ఎక్కడా పోతలేను. ఇక వాళ్ళు వచ్చేసరికి ఇక టైం 4:30 అట్లయితుంది. ఇక నేను డ్యూటీకి నుంచి వచ్చేసరికి 6:30 అట్లయితుంది. అవ్వ టైం కుదురుతలేదు, పిల్లలు వచ్చి ఎట్లా పడితే అట్లున్నారు, జోగు తిరుగుతున్నారు. జర నా భయం అని ఉంటది, ఇంటికాడ ఉంటే రాగానే కాలు చేతులు కడిగిపిచ్చి ఇక చదివిపిస్తా, తినిపిస్తా, ఇక అవన్నీ చేస్తే నా పిల్లల కంటే ఎక్కువనా అని పోతలేనవ్వా. ఓ గట్లనా, మంచి పని చేసినావు. ఆవు గాని నేను ఒక మాట అడుగుతావా, జర ఫీల్ కావద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నువ్వు ఈ మధ్య ఏమైనా తెల్ల చీర కట్టుకొని నెత్తంతా ఈర పోసుకొని ఊరంతా తిరుగుతున్నావు, ఏమైందవ్వా? నీకు కొత్తగా దేవుడు ఇట్లా వస్తుందా ఏంది? వస్తుండు. ఓహో, నీకు అన్నంత నా మీద నాది. ఇక ఆ మాట ఎప్పుడు అడుగుతున్నా అని ఇప్పుడు అడుగుతున్నావు. అవునవ్వా, మన ఊరోళ్ళందరూ కుసగుస గుయ్య మాట్లాడుకుంటారు నీ గురించే. ఇక అదే ఏందే పొల్ల కనకవ్వ నిజంగా శీగాలు వస్తున్నాయా? మరి ఏమైనా మంచిగా చేస్తుందా అమ్మ? మనసులు బాగా లేకుంటే, మనశ్శాంతి లేకుంటే చూస్తుందా? ఏమైనా చేస్తుందా అంటే ఎవరు తీసి అప్పుడు చేస్తాను. వాళ్ళని ఏంది బట్లాడేది? డైరెక్ట్ ఆ ముసలి దాని దగ్గరకు పోయి అడుగుతాను. ఇంక ఇప్పుడు కలిసినావు కదా అవ్వ, అందుకని అడుగుతున్నా. ఏమన్నా చూస్తావా చెప్పు, చూపించుకుంటా. ఎందుకే నీకు గా డౌట్ వచ్చింది? చెప్పు, ఏమైంది? నీ మనసు మంచిగా లేదా, లేకపోతే మనశ్శాంతి లేదా, లేకుంటే నీ దోస్తు లేక నువ్వు ఇట్లా మూగడంటే నచ్చలేదా, మూగనికి దూరం ఉంటున్నావా? చెప్పు, ఇంకో అలవాటు అయ్యి. షీషి పాడుగాను, చెవ్వ ఓయమ్మో, గసంటి అలవాట్లు మాకొద్దు తల్లి. గుడ్డోడో కుంటోడో ఎడ్డోడో గూనోడో ఎవడైనా సరే చేసుకున్న మొగంతో సచ్చేదాకా నిమ్మలంగా ఉండాలవ్వా. ఇంకోనేంట పోతే ఏమొస్తా చెప్పు, గలీజ్ పేరు చెడ్డ పేరు తప్ప. ఎవరమ్మా మా దోస్తు ఎవరు? నువ్వు భలే అంటున్నావు. ఏ దోస్తాన లేదు, ఏం లేదు తల్లి, అన్ని బంద్ అయిపోయినాయి. అంతేనా? మళ్ళా ఎవరితో అనగాని ఇక ఒక కుటుంబంలో జర మంచిగా వేసి వచ్చిన బిడ్డ. ఇక నాకు దేవత రాలేదు, ఏం రాలేదు, కానీ పలానా మనుషులు జర ఇన్ని పైసలు ఇస్తాము, జర గట్లా యాక్షన్లు చేసి రావ్వా అని చెప్పిండాల మామ. ఇక అందుకే ఏదైతే ఏమైతుంది, పొల్ల మాడతలేదంట, గిట్లనన్నా వేసం వేసుకొని పోతానన్న మాడతదేమో. దేవత మీదకి వచ్చి చెప్పిందమ్మ, ఉన్నది ఉన్నట్టు చెప్పింది, బండారం బయట పెట్టిందని గజ వంకి మారగల్లా నేను పోతే ఇక అట్లా మంచిగా అయ్యిందంట అమ్మ. ఇప్పుడు పిల్ల అసలు శాతం చేస్తలేదంట, జర అత్త మామ భయం పెట్టుకొని మొగన్ భయంతో బతుకుతుందంట బిడ్డ. ఎవరవ్వా, ఎవరింటికాడ పోయే ముగ్గి కథ గమ్మతున్నది అంటే నీకు దేవత వస్తలేదు, ఏం వస్తలేదు, అట్లా యాక్షన్లు చేసి అట్లా మార్చినావు. అమ్మో, చాలా తెలివి ఉందే ముసలవ్వ నీ దగ్గర. ఎవరాళ్ళు, ఎవరింట్లో మంచి చేసిన జర చెప్పే. పేరు చెప్పొద్దు బిడ్డ, వద్దు కానీ ఇక మంచిగా అయిందంట. ఇక అత్తాల మామ లేసలేస మురుస్తురు. ఇక కనకవ్వ నువ్వు చెప్పిన మాటలకు, నువ్వు చేసిన చేతలకు చాలా మారింది. నా కోడలు ఫోన్లు మాట్లాడతలేదు, నిమ్మలంగా ఉంటున్నది. ఇక మాకు ఇప్పటి నుంచి ఏ డౌట్ వస్తలేదు నా కోడలి మీద. సరా
దూరం దూరం అయ్యిందమ్మా, మా పానం నిమ్మలమైంది, నా కొడుకుని బతికించిన దానివైనవు అని అగో 2000 ఇచ్చి కాడ 3000 ఇచ్చి పేరు బిడ్డ. అగో గట్ల మంచి పేరు వస్తాయి గంతే. ఇంకా అసంటిగా చేస్తున్నా కానీ నిజంగా ఏం వస్తలేదే పొల్ల, నువ్వు నమ్మేవి ఇట్లా. అబ్బా గీతలు ఇట్లా ఉందా అని ముసలవ్వ, గట్ల ఇట్లా పైసలు సంపాదిస్తున్నావా? అబ్బా చాలా గ్రేట్ పోవే. అదే నేను అనుకుంటున్నా, కొత్తగా చేస్తుంది ఏంది ముసలిది, నిజంగా దేవుడు వస్తుందా లేకపోతే కావాలని చేస్తున్నాను అనుకున్నా గానీ అయ్యో దేవుని మీద గట్ల అబద్ధాలు ఎవరు ఆడతారు అని అనుకున్నా. అమ్మో ఈ చాలా తెలివి ఉన్నది కదనే. ఏమో పోవే, ఇక ఏం జరుగుతూనే ఉంటున్నా కదా. ఇక వాళ్ళ అత్తాల మామ చాలా బాధపడుతున్నారు. ఇవాళ మామని ఐడియాలు చెప్పిండే నాకు, అందుకనే పోయినా. నాకేం అవసరం చెప్పు ఈ అవ్వ దానికి చెప్తందుకు. ఇక పుల్ల చివరికి చాలా బాధపడుతున్నారు తెలుసా అత్త మామ మొగడు. ఇక బాధ చూడలేక పుల్లను దేవుళ్ళ చుట్టూ గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిప్పుదాము, జర గట్లనన్నా మంత్రాలేసుడు చేస్తారేమో, జర మంచిగా అవుతుందేమో, పుల్ల మారుతుందేమో అనుకుంటే ఏడికి రానంటే రానంటదంట, ఎవరు మాట విన్నదంట. ఇక అందుకే ఎందుకు వచ్చిన బాధ అని, ఏ పోతే పోనికి గట్ల చేస్తే ఏమొస్తుంది, ఇలా పుణ్యం చేసినట్టుంటది, రూపాయి సంపాదించినట్టుంటది అని గట్ల పోయి మంచిగా చేసి వచ్చింది. ఊరకి ఇప్పుడు జర్రా దూరం దూరం అయినట్టే కొడుతుందంట, ఫోన్లు ఇట్లా మాట్లాడి చాలా తక్కువ చేసిందంట. నేను వెలిసంది గా సోదంతా బాగానే చెప్తున్నావు కానీ ఎవరవ్వ చెప్పు చెప్పు. ఈ అవ్వకి ముచ్చటంతా ఎరుకైతుంటే ఎవరా అని తెలుసుకోవాలని చాలా ఆతృతుందే. ఈ అవ్వకి సొంటి పనులు కూడా చేసినాం అంటే చాలా గ్రేట్ గాని ఎవరో గల పేరు చెప్పవ్వా, నాకు ఆగుతలేదు ఆత్రము. గల పేర్లు తెలుసుకొని నువ్వేం చేస్తావే? సరే సరే తీ, నాకు పని ఉందమ్మా నేను పోతున్నా. అమ్మో గీ ముసల్ది చాలా తట్వాని ముసల్ది. ఈ అవ్వకి ముచ్చటంట ఎవరు చెప్పమనరు, ఏం కథ గల పేర్లు చెప్పే ముసల్దానంటే ఆగో నాకు పని ఉందని మా పోతున్నది చూడు. తీయవాడైతే మనకేముంది పాటు, చెత్త ఏ పని లేకుంటే లేదా. అబ్బో మస్తు బట్లాడిపించుకుంటుంది ముసల్ది. అబ్బా చిన్న, నువ్వు నాతో మాట్లాడకున్నా నాకు దూరం అవుతున్నా గానీ నీ జ్ఞాపకాలు అయితే నా దగ్గరనే ఉన్నాయి చిన్న. ఇది పోయిన దసరాకి ఇప్పించినవు, ఇప్పించి కూడా సంవత్సరం కాలేదు. సంవత్సరం కాకముందుకే మనకు దూరం భారం భేదం వచ్చింది. ఎందుకు చిన్న ఎవరి మాటలో పట్టించుకొని నాకు దూరం అవుతున్నావు? అగ చూడు ఈ చీరను చూస్తుంటైతే నువ్వు ఇప్పించినది ఆ రోజు పెద్ద షాపింగ్ మాల్కి తీసుకుపోయి 2000 పెట్టి ఇప్పించినవు. అయ్యో గా మూమెంట్స్ ఏ గుర్తుకొస్తున్నాయి నాకు. ఈ చీర కట్టుకొని మా ఆడవిల్లింటికి పోతే గా చీరల నన్ను నువ్వు చూడాలని ఉంది చిన్న. ఎందుకంటే మీ చుట్టాలున్నారు, వాడికి పక్కా వస్తావని నాకు తెలుసు. అప్పుడన్నా నీ ముఖం చూసినా కొంచెం సంతోషపడతా. అందుకే మా ఆడవిల్లింటికి గా జాతరకు ఇదే చీర కట్టుకొని పోతా చిన్న. అదేంటి నిన్నటి సంధి చూస్తున్నా ఈ చీర ముందర పెట్టుకొని తెగ తెగ మురుస్తుంది. ఈ చీర వెనకాల కథ ఏమై ఉండొచ్చు? నా కొడుకు ఇప్పించిందా లేకుంటే ఇంకోడన్న తెచ్చి ఇచ్చిండా దీనికి? అయినా నా కొడుకు ఇప్పించిందని ఏనడు చెప్తుంది? నా కొడుకు ఇప్పించిందని పట్టుకొని ఏనడు మురుస్తుంది? దీనికి అంత సీన్ లేదు, దీనికి అంత ముఖం కాదు కానీ దీని మిండడు ఇట్లా ఏనడన్నా ఇప్పించిండో ఏం కథనో. అందుకే చీరను పట్టుకొని ఆ వాసన చూసుకుంటా ఎట్లా మురుస్తుందంటే గట్లా మురుస్తుంది. జరుండు జరుండు ఈ చీర కట్టుకొని ఆడవిల్లలింటికి పోవాలి, ఇక కంట్ల పడాలని నీ ప్లాన్ ఉంది. నాకు గుర్తుపట్టనిక రాలేదా? జరుండు ఆ చీర కట్టుకోకుండా వేస్తా, గింత బట్ట కాల్చి దాన్ని మీదేస్తే కొంచెం పొక్క లెక్క పడుతుంది. ఇక చీర ఖరాబ్ అయిందని ఈ చీర వద్దని వేరే చీర కట్టుకొని పోతావు. అప్పుడు నీ ప్లాన్ అంతా తుస్సు అవుతుంది. అట్లా చేస్తా జరుండు బిడ్డ. నువ్వు తానానికి పోయినప్పుడన్నా బయటికి పోయినప్పుడన్నా చూసి ఎవ్వరు లేని చూసి గా పని చేస్తానా లేదా చూడు, లేకపోతే కత్తెర తీసుకొని ఇంత కత్తెరిచ్చింది అనుకో మా మూలకు పడుతుంది. అబ్బా ఈ చీరను చూస్తుంటే మెమోరీస్ అన్ని గుర్తుకొస్తున్నాయి. ఏడ కొన్నా ఎట్లా కొన్నా ఎవరిప్పించిర్రు? అయ్యో గా జ్ఞాపకాలన్నీ నాతోనే ఉన్నాయి కానీ ఆ మనుషులే నాతో లేరు, నాకు దూరం అయిపోయిర్రు. నీ బతుకుల చెప్పు, చేసుకున్న మొగడు ఇప్పించిండని ఎన్నడన్నా ముర్చినవానే? ఆ నా మొగడు గీసిరిప్పించిండు, గాడికి తీసుకుపోయిండు, గీడికి తీసుకుపోయిండు, అది ఇప్పించిండు ఇది కొనిపించిండు అని ఎన్నడన్నా ఏమంటూ నానన్నవా? లేకుంటే నీ అంతలా నువ్వు లోపల లోపల మురిసినవా? నీ బతుకు పాడుగాను. చేసుకున్న మొగన్ని చెత్తలనుకి ఉంచుకున్నోని గురించి ఆలోచన పెట్టుకొని మురుస్తున్నావు చూడు, నీ బతుకు పాడుగాను. గీసొంటి లంజలకే బతుకున్నది ఇయ్యాల రేపు. ఏమన్నా సావు, నీ సావేందో నువ్వు సావు. సరే అదేంటి బావా, పనికి పోయిన మనిషివి గింత డబ్బులు వచ్చినవేంది? పని అయిపోయింది అప్పుడే? లేదు లేదు, ఇవాళ నేను పనికి పోలేదే, జర పని ఉండే. ఒక అన్న నేను కలిసి గాడి దాకా పోయి వచ్చినాము. ఇక ఆయన పని అయిపోయింది, ఇవాళ డ్యూటీకి లీవ్ పెట్టినట్టు అయిపోయింది. అటుగాక మా చెల్లె ఫోన్ చేసింది జాతరకు రమ్మని, నీకు చెప్పిందానే? చెప్పింది చెప్పింది. మా ఆడవిల్ల నాకు చెప్పకుండా ఉంటదా? ఇక మీకంటే మీ చెల్లెలాగా చెప్తుంది, నాకైతే ఆడవిల్లలాగా చెప్తుంది. చెప్పింది చెప్పింది కానీ పోదామా బావ మరి? అదేంటి నువ్వు వస్తావా? ప్రతి ఏడు నేను రానంటే రానని స్వీట్ అమ్మని పంపిస్తావు, నువ్వు ఒక్కదాన్ని ఇంట్లో ఉండేది కదా. మరి గీసారి ఏంటి వస్తా అంటున్నావు? ఏంటో వాన కూడా తట్టే ఉంది. ఆవు గాని ఇక చీర ఎవరు ఇప్పించినరే? పోయినసారి దసరాకు మా అమ్మ ఇప్పించిందని చూపించలేదా బావ? మళ్ళీ కొత్తగా అడుగుతావేంది నువ్వు? మా అమ్మ కొనిపించింది.
ఓహో! చూస్తందుకు బాగా కనిపిస్తుంది మీ అమ్మ ఇప్పించినాది. ఎంతనే ఆ చీరకు గన్ని వేలు పెట్టి బాగానే ఇప్పించింది. బిడ్డ కంటే ఎక్కువ ఎవరుంటారు బావా, అందుకనే 2,000 పెట్టి ఇప్పించింది. కానీ దీనికి బ్లౌజ్ లేదు బావా, కుట్టియడం మర్చిపోయినా వేరే జాకెట్ వేసుకొని ఏదో మేనేజ్ చేసిన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు జాకెట్ కుట్టించుకోవడానికి పోవాలి బావా. జర జాకెట్ కుట్టు కూడి 250 అయితే జర ఇయ్య రాదు, పట్టించుకొని వస్తా, కట్టుకొని పోదాం సాయంత్రం. అదేంది ఈ రోజే పోదామా? రేపు పోతే ఏమైతుంది? రేపు పొద్దుగాలనే లేవంగానే పోదాం తియ్యి. ఏ వద్దు వద్దు బావా, మీ చెల్లె చాలా ఫీల్ అవుతుంది. చాలా పని ఉంది వదినే, నేను ఒక్కదాన్ని చేసుకుంటా, నాకు ఎవరున్నారు, అక్క చెల్లెలు ఎవరన్నారు రా ముందొచ్చి చేస్తాందుకు అని అంటుంది. ఈ అక్క చెల్లెలు లేకున్నా వదినేనයි నేను ఒక్కదాన్ని ఉన్నా కదా, ఇక పొయ్యి గిట్ట పని చేస్తానన్న ఆశ ఉంటది కదా బావా వాళ్ళకు. జరా మా వదిలి వచ్చిందని మురుస్తుంది. గట్లనా? సరే సరే పోదాం తీ మరి. సరే బావా, గంభించిన ఆమె తానికి పోయి చెప్పని వస్తా. ఇప్పుడు కుడుతుందో కుట్టదో ఏమంటదో ఆమెతో ఒక పెద్ద లొల్లి. సరే సరే కానీ జర జాగ్రత్తగా చూసుకోగా చీరను, ఏమైనా పడి పాడగలలా. 250 ఇయ్యమంటే గట్లా ఇస్తలేవేంది? అది జాకెట్ అయితే కుట్టించుకొచ్చుకోరాదే, తీసుకొస్తప్పుడు ఇస్తా కానీ ఫోన్ పే చేస్తుంది. ఆమె నెంబర్ నా దగ్గర ఉంది. అదేంది ఇంకా మిషన్ ఆమె నెంబరు నీ దగ్గర ఎక్కడిది? గావతో నీకేం పని, నీ దగ్గర ఎట్లుంటది ఆమె నెంబరు చెప్పు. అరే అలా మొగడు మా దోస్తుగాడు కాదే, ఇక ఆ నెంబర్ నేను సేవ్ చేసుకున్నా. ఇక ఆ నెంబర్ వాళ్ళ పెళ్ళానికి ఇచ్చినట్టుండు అని పాత నెంబరు. ఇప్పుడు కొత్త నెంబర్ తీసుకుంటూ ఇక అట్లనే సేవ్ అయ్యి ఉంది. ఇక వాట్సాప్లో స్టేటస్లు వస్తాయి గట్లని నేను ఎరకబట్టినా. ఇక ఆమె నెంబర్కి ఫోన్ పే చేస్తా అని చెప్పు పో. ఓహో గట్లనా. జర్ర చేపల నా పానం కింద మీద అయింది చూడు. దాని నెంబరు మా ఆయన దగ్గర ఎక్కడిది అని ఆగమాగమైన. సరే సరేలే. సరే బావా, డబ్బునొస్తా. మీ అమ్మకు చెప్పకు జరా, ఏడికి పోయిందని పెళ్ళమంటే ఏమో అమ్మ నాకు తెలియదు అని చెప్పు. మిషన్ ఆమె దానికి జాకెట్ కుట్టించుకోవడానికి పోయిందే, మళ్ళీ వస్తుందేమో అని అన్నవనుకో, నీ ఏమైనా నా మీద ఏడుస్తుంది. కొత్త చీరలు ఎక్కడివి, కొత్త జాకెట్లు ఎక్కడివి అని ఊకే ఏడుస్తుంది. అయ్యా ఏం చెప్పకు. సరే సరే పో. నాకు పరిశాన్ అనిపిస్తుంది. మా అత్త 2,000 పెట్టి దీనికి చీర ఇప్పించింది పోయిన దసరా కంటే. ఆమె 200 ఇస్తానికే కింద మీద ఆలోచిస్తుంది. పాటికి 10 సార్లు దిక్కులు చూస్తూ ఉంటుంది. 2,000 పెట్టి పెద్ద బిడ్డకు చీర ఇప్పియకపోయిందా అంటే ఇక నా పైసలే తీసుకొని సాటుంగా వాళ్ళ అమ్మ ఇప్పించిందని చెప్తుందా ఏంది? రమేషా, వచ్చినావురా? పనికి పోతా అంటివి, మళ్ళీ డబ్బులు వచ్చినవేం బ్రో, ఏమైంది? పెళ్ళ మీద గుంజిందా నాయన ఇయ్యాల కూడా? ఏ లేదు లేదమ్మా, ఇక పనికి పోతాను పోలేదే, జర పని ఉండే. ఇక మా దోస్తు గారు నేను కలిసి గాడి దాకా పోయినాము. ఇక పని అంతా అయిపోయింది, డబ్బులు ఇంటికి వచ్చిండే. అవు కానీ చెల్లెకి ఇట్లా ఫోన్ చేసి నాదే మరి పోతున్నారా నాయన నువ్వు జాతరకి? పోవాలి పోవాలి, మీరు వస్తలేరా రా? నీ పెళ్ళం ఏమంటుంది, వస్తంటుందా రానంటుందా? వస్తా అంటుంది కదనే, రానంటదేమో. దాన్ని ఒక్కదాన్ని ఇచ్చిపెట్టి నేను ఎట్లా పోవాలి? నేను ఇట్లా ఇంటికానే ఉంటట్టు నాకు ఈసారి పోనట్టే కొడుతున్నానని డౌట్ మీద వచ్చేసరికి వస్తా బావా, నేను ఇట్లా కలిసి పోదాము అందరం కలిసి అని అంటుంది. ఏడ వాన పడుతుందో ఏం కథనోనే, మారింది అది. నేను చెప్తే విన్నావా నువ్వు? చాలా మారిందే, వస్తాను అంటుంది చూడు. అప్పుడేమో నేను రానంటే రాను అని ఇంట్లోనే వండుకునేది. ఇప్పుడేమో వస్తా అంటే వస్తా అని నాకంటే మొదలు తయారైతుందే. గట్లనా? ఏమో ఏమో ఆమె ప్లాన్లు ఏమేమి ఉన్నాయో. ఇక గట్ల అంటే మంచిగా ఉండదు. అమ్మ నువ్వేమైనా నా పెళ్ళ నోర్వవే, నా పెళ్ళం చాలా మారిందే, నువ్వే డౌట్ పడుతున్నావు ఇంకా కూడా అని ఇక ఏమైనా నన్ను తిట్టి పాడు చేస్తావు ఎందుకు బిడ్డ? సరే సరే వస్తా అంటుంది కదా, రారాదురా మరి పోదాము. గదే గదే అమ్మ, ఆగో చీర గిట్ల తీసి పెట్టింది. ఇక స్నానం చేసుకొని తయారైతుందేమో, అప్పటికల్లా వెళ్దాం తీయ. ఇప్పుడు ఎందుకు, చల్లబడ్డాక పోదాం. మంచిది మంచిది, చీర ఇట్లా తీసి పెట్టినాది. ఎక్కడిదిరా చీరే, ఎన్నడూ కనిపించకపాయే. నువ్వు ఇప్పించినవా ఏందిరా గంత మంచి చీరను? నేనేడిపించిందే. ఇక నేను అదే అడిగినా, ఎన్నడు కనిపించలేదు ఈ చీర ఎక్కడిది అని అంటే, మా అమ్మ పోయిన దసరాకి ఇప్పించింది, కట్టుకోలేదు, ఒక్కనాడు వేరే జాకెట్ వేసుకొని కట్టుకున్నా అని అంటుంది. ఇంత మంచి చీర మీ అమ్మ ఎన్నడు ఇప్పించింది, ఏం కథ, ఎంత అని అంటే 2,000 అంటది. 200 చీర ఇప్పిస్తానికి నానా తంటలు పడుతుంది, 2,000 చీర నీకెట్లా ఇప్పించింది అంటే, అయ్యో గంత చీప్గా తీసి పడేస్తావు అని అంటుంది. ఇక దాంతో ఏమన్నా కష్టమే. సరే సరే తీయే తల్లి, ఏదో ఒకటి కట్టుకో అని అన్ననే. దాని బట్టవాజు ముఖంలో చెప్పు, దాని మాటలు బాగా నమ్ముతావేంద్రా? దాని అమ్మ ముఖానికి ఈ 200 చీరిపిచ్చే ముఖం లేదు, దానికి 2,000 చీరిపించిందంటే బాగా నమ్ముతున్నవేంద్రా నీ పెళ్ళం మాటలు. థూ, నీ అవ్వ. ఎన్నడూ ఒక అంగిరాయికి ఇప్పించిన ముఖం కాదు నా మన్మరాలకి. నీ గిట్లెన్నడన్నా డిరెస్ పట్టించింది అర పెయి నిండా బట్టలు? తల్లి ముఖంలో చెప్పు, ఎవడిప్పించిండో ఏం కథనో పాటు. ఏ గట్లాంటివేందమ్మా, వాళ్ళ అమ్మని ఇప్పియొచ్చే, ఎన్నడు ఇప్పియలేదు నా బిడ్డ కానీ. ఇక ప్రేమతో ఇప్పించిందేమో తీయరాదే. పోని పోని ఎట్లయితే ఏముంది, ఎవరు ఇప్పిస్తే ఏముంది, ఆమెనే కదనే కట్టుకునేది. అయ్యో కొడుకా, గింత అమాయక బుద్ధి ఏం బుద్ధిరా? నీ పెళ్ళని చెప్పిన మాటలకు తలకాయ ఊపి గిట్ల గిట్ల ఊపంగానే అయిపోతాదిరా. నీ అవ్వ అది ఎప్పుడు బాగానే ఉంది, నువ్వు వినుడు బాగానే ఉంది. ఎవడో మిండడిప్పించిన చీరకు మా అమ్మ ఇప్పించిందని అబద్ధాలు చెప్తుంది.
నీ దగ్గర పైసలు అన్ని దిగుతుంది, ఆడిపించిన బట్టలతోని టిక్ టాక్ తయారై తిరుగుతుంది. బాలుందిరా నీ పెళ్ళము. అబ్బో గిట్లా జమ చేస్తోళ్ళు ఉంటే మంచిగా పెద్ద ఇల్లే కట్టొచ్చు ఆ నేను దగ్గర వసూలు చేసిన పైసలతోని. సరే సరే అమ్మ, జరసేపు పోయి అడ్డం మురుగుతనే స్వీట్ అమ్మ రాగానే జర తానం గిట్ల చేపిచ్చి తయారు అయ్యి సరేనా? చేస్తా బిడ్డ, ఎందుకు చెయ్య? నీ పెళ్ళం నువ్వేమో నిమ్మలంగా వండుకోరి, నీ పెళ్ళానికి అయితే బరువు కావద్దు. నేను స్నానం చేపిస్తా అన్ని చేపిస్తా. నీ అవ్వ జర్రనన్న సిగ్గుండాలిరా నీకు, నాకే పని చెప్తాందుకు. గింత దానికి గంత దానికి నాకే పని చెప్తా ఉంటావు. నా పానమే శాతనైతే లేరా నాయన, నా బాధలు నాకున్నాయంటే ఇజ్జే అమ్మ గజ్జే అమ్మ అని చిన్న పోర్లెక్క చెప్తుంటావు. అబ్బా పిల్లకు తానం చేపియమంటే గట్ల చేస్తామేందే? మీరు పోతప్పుడు మీ ఇంట ఉంటావర్రే, మేము బండి మీద వస్తాము సరిత నేను. సరే సరే తీరా. నీ అవ్వ గింత అమాయకుడు కొడుకు నా కడుపులో చెడ పుట్టినావు కదరా నువ్వు. పెళ్ళాన్ని గుడ్డి కంటే గుడ్డి నా కొడుకు లెక్క నమ్ముతున్నావు. మా అమ్మకు నిజంగా సరిత మీద ఇంకా డౌటే ఉంది. అస్సలు ఆ డౌటే పోతలేదు. ఎట్లా చేస్తే పోతుంది అంటావు? సరితనేమో నమ్మకంగా ఉంటుంది, మంచిగా మాట్లాడుతుంది, నాతోని ప్రేమగా ఉన్నట్టే ఉంటుంది. మా అమ్మకు సరిత మీద చాలా కోపం ఉంది, అస్సలు నచ్చుతలేదు. ఇక కోడలికి అత్త అంటే పడతలేదు, అత్తకి కోడలు అంటే పడతలేదు. వీళ్ళిద్దరూ మంచిగా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది కావచ్చు. ఈ అవ్వ నా పెళ్ళాన్ని అస్సలు సహిస్తలేదు కదా మా అమ్మ. అదేంటి కవిత ఒక్కతే కూర్చుంది, ఎక్కడ టైం పాస్ అయితే లేనట్టుంది, ఎక్కడ కూలి పని కూతలేదు కదా. ఇక నిమ్మలంగా ఒకతే బయట కూర్చుంది. ఏం కవిత తిన్నవా? ఆ తిన్న సరే. వామ్మో ఎన్నర్లేంది బాగానే పలకరించినవమ్మా. ముఖమే బంగారం అయిపోయింది, చూస్తున్నా ఇట్లా పలకరియకుండానే పోతున్నావు. ఈ ఎల్ల ఏడవాన కొడుతుందో పలకరించి మాట్లాడుతున్నావు కదా నీ అంతలో నువ్వే. ఏమైంది ఇన్ని దినాలు? నీకేమైనా ముళ్ళు కొట్టిందా అమ్మా? మాట్లాడలేదు. ఏమైనా లొల్లి పంచాయతీలు పెట్టుకున్నామా? మనకిద్దరికి ఏమైనా అయ్యిందా? ఆ నోటి మాటలే బంద్ అయిపోయినాయి కదా. ఎవరైనా ఏమైనా చెప్పిర్రా ఏంది నా గురించి తాకట్లు? ఏం లేదు కవిత, నా పానం మంచిగా లేక నా బాధ నాకే ఉండే. ఇక ఎవ్వని చూసినా ఇట్లా పలకరియలేదు. ఇక అందుకే ఇప్పుడు జర్ర సరే అయింది, మనసు అంతా మంచిగా ఉంది, అందుకే పలకరిస్తున్నా. తిన్నవా? గిట్ల ఎట్టికే ఒక్కదానివే కూర్చున్నావు, ఎక్కడ టైం పాస్ అయితలేదు కదా. పని పోతేనేమో పొద్దుగాల పోయి సాయంత్రం వచ్చేదాన్ని, ఇక టైం డబ్బున గడిచిపోతుండే. ఇక ఇంటికాడనే ఉంటున్నట్టు నువ్వు ఎక్కడ పొద్దు ఒక గిట్ల కూర్చున్నావు. ఆ అవును సరిత, ఇక నీ అసొంటోళ్ళకేమో పెద్ద పెద్ద టచ్ ఫోన్లాయే. ఇక నీ మొగడు ఏదంటే అది ఇప్పిస్తాడు, ఎన్ని వేలైనా సరే, 1,00,000 రూపాయలైనా సరే నువ్వు కోరుకున్నదల్లా ఇప్పిస్తాడు. ఈ ఆగా ఫోన్ చూసుకుంటే నీకు టైం పాస్ అవుతుంది, రోజంతా గడిచిపోతుంది. కానీ మా అసొంటోళ్ళకు బుడ్డ బుడ్డ ఫోన్లు పెట్టుకున్న వాళ్ళకు ఎక్కడ టైం పాస్ కాదు, ఏం కాదు. ఇక మా అమ్మకు మా అక్క చెల్లెలకు ఫోన్ చేసిన పొద్దుర్సంది ఇప్పుడే పెట్టేసిన. ఎక్కడ పొద్దు పొద్దులే పండుకుంటే మళ్ళీ రాత్రికి నిద్ర వచ్చి పాడు కదా అని బయట కూర్చున్నా. ఎక్కడ పోతున్నావు? ఆగా కనకవ్వలేదా అలా కూడలు మిషన్ కుడుతుంది కదా, ఆమె దగ్గర పని ఉంది పోతున్నా. ఇక నాదొక చీర ఉండే, పోయిన సంవత్సరం దసరాకు తీసుకున్నంటే అది అట్లనే ఉన్నది. ఇక దానికి జాకెట్ లేదు, ఇంకా కలర్ జాకెట్ బట్ట తీసుకొని కుట్టిస్తుందేమో సాయంత్రం వరకు. మా ఆడపిల్లల ఇంటికి జాతర పోవాలని పోతున్నా. ఆహా గట్లనా? ఓయమ్మో కనకవ్వ అంటే గుర్తుకొచ్చింది. కనకవ్వ ఉన్నప్పుడు ఓకే తల్లి, ఆ ముసలిది మొత్తము తేడా తేడా చూపిస్తుంది తెలుసా. అంతేనా? అవునంట, చాలా మంది అంటుర్రు కానీ నీకేమెరక గా ముసలి గట్ల చేస్తుందని. నిజంగా దేవుడు వస్తుందా కవిత ఆమెకు? అందరు అంటుర్రు మన ఊర్లో. ఏ ఎక్కడిది సరి, దేవుడు లేదంట, ఏం లేదంట. ఆ ముసలి కావాల్సుకొని గట్ల ఏషం వేసుకొని తిరుగుతుందంట. ఇక దేవుడు వచ్చిందమ్మా, ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా. దేవత నా మీదకి వస్తే ఇక రేపు రేపు ఫ్యూచర్లో జరిగేదంతా చెప్తాను కథలు పడుకుంటా ఇంట్లోకి వచ్చి చెప్తుందంటే ఈ ముసలి దానికి రవారయ్య. మన ఊర్లో ఒక మాట చెప్తా, మళ్ళీ ఎవరితో నాకు. మన ఊర్లోనంట ఒక ముసలోడు ఒక ముసలి అంటే కోడల కొరకు ఆ ముసల్లానికి శివం వస్తట్టు యాక్సిడెంట్ చేయి, మేము ఇన్ని పైసలు ఇస్తాము, మా ఇంట్లోకి వచ్చి గిట్ల గిట్ల సంగతి అని చెప్పని ఈ ముసల్లానికి 3,000 చేతిలో పెట్టిరంట. సరే ఈ మాట నమ్మినవా? ఓయమ్మో నేనైతే భలే పరిశాన్ అయినా. ముసలిది చెప్తుంటే ఉత్త పుణ్యానికి 3,000 సంపాదించిందంటే చాలా గ్రేటే కాదు. అంటే ఆ ముసలిదానికి నిజంగానే దేవత రాదు, శివం రాదా? అయితే నేను అనుకున్నది కరెక్టే కవిత. నిజంగా ఎవరు చెప్పిర్రు చెప్పు, నీకు ఆ ముసలి చెప్పిందా కుద్దు? జరుండు జరుండు, ఆ ముసలిది ఎంత పని చేసింది చూడు. అంటే ఈ ప్లాన్ అంతా మా మామను మా అత్త చేతిలో మీకెళ్ళి నడిచింది. నాకు గప్పుడే డౌట్ వచ్చింది, ఈ ముసలిదానికి దేవత రాదు, ఏం రాదు, జరసేపు ఊగుతుంది, జరసేపు ఊగుకుంటుంది. ఏమై ఉంటది, ఎవరో ప్లాన్ చేసిరు కావచ్చు, కావాల్సిన మా ఇంటికి పంపిరా అని అనుకున్నా. అగో నేను అనుకున్నది, నా మనసున్న మాట కరెక్టే అయ్యింది. నిజంగా నా కవిత, నీతోని ఎవరన్నారు చెప్పు? అదేంటి సరే, నీ ఇంటికే వచ్చిందా? నీతోనే అన్నదా ఏంది ఈ మాటలన్నీ? ఓయమ్మో ఓయమ్మో, గా ముసల్దాన్ లేదు ఎవరని లేదు తల్లి. నువ్వు మళ్ళా ఎవరి దగ్గర అనకు. అమ్మో నా పేరు బదలమైతే తల్లి, నేను ఊకనన్నంటి కదా నీతోని.
ఆ ముసల్ది ఎవరి దగ్గర పోయినవే చెప్పే ముసల్దా అని అంటే పేరు చెప్పి పాడు కాలేదు. నేను పుసుక్కున నీతోనంటి కదా. అయ్యో దేవుడా. ఇగో ఇదే లేదు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టండి దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితంగా మేము ఇచ్చే చిన్న లైకే దోస్తులు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేయండి. అట్లనే హై పాయింట్స్ కూడా చాలా ముఖ్యమండి. ఇలా చాలా మంది మన సబ్స్క్రైబర్లు గీయాలంటే వీడియోలో ఏమని కామెంట్ చేశారంటే వద్దు పెంటక్క ఇదే సిరీస్ అనేది కంటిన్యూ చేయండి వేరేది వద్దు అని అంటున్నారు. ప్లీజ్ దోస్తులు మా బాధ అర్థం చేసుకుంటారు అనుకుంటాము. మార్నింగ్ ఇదే కంటెంట్ ఈవినింగ్ ఇదే కంటెంట్ వస్తే కొంతమందికి బోర్ వస్తుందంట. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా మాత్రం కామెంట్ చేస్తారు డైలీ రొటీన్ గా రెండు కాకుండా ఈవినింగ్ వీడియో కొంచెం మార్చండి పెంటక్క అని అన్నారు. సరే దోస్తులు ఇక రేపటి నుంచి డిఫరెంట్ కంటెంట్ తీసుకురానికి ట్రై చేస్తాము. ప్లీజ్ దోస్తులు వీడియో ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేరి మా కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ లోనే కనిపిస్తుందిలా. మరొక మంచి కంటెంట్ వీడియోతో మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం.